ఎప్పుడైతే ఒక్కసారిగా కురుక్షేత్ర సంగ్రామంలో చేరినటువంటి వీరులందరినీ అర్జునుడు తిలకించాడో ఆ తర్వాత అర్జునుడికి మానసిక రోగం వచ్చి చేరింది. శరీరానికి రోగం వస్తే వైద్యం ద్వారా నయం చేసుకోవచ్చు, కానీ మానసిక రోగానికి మందు ఎక్కడ ఉంది? ఇక్కడ అర్జునుడి యొక్క పరిస్థితి ఏమిటి అంటే, వాళ్ళని తిలకించక ముందర ఉన్నటువంటిది ఉత్సాహం, తిలకించిన తర్వాత ఉన్నటువంటిది నిరుత్సాహం. అక్కడ ధైర్యం, ఇక్కడ అధైర్యం. వాళ్ళందరినీ సంహరించి ఈ నెత్తుడు కూటిని నేను తినాలా? ఎన్ని తప్పులు చేసినా వాళ్ళందరూ కూడా నా వాళ్లే కదా. ఈ విషయాలన్నీ కూడా అర్జునుడి మనసులో కదలాడుతున్నాయి. ఎంత ఆలోచించినా వాళ్ళ మీద అతనికి ద్వేషభావం కలగట్లేదు, జాలి కలుగుతోంది. మనసంతా దయతో నిండిపోయింది. ఈ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి అర్జునుడు ఏం చేశాడు? దుఃఖించాడు, బాధపడ్డాడు. మనిషి ప్రయత్నించి అహంకారాన్ని దూరం చేసుకోవచ్చు, కానీ మమకారమైనటువంటి దూరం చేసుకోవడం చాలా కష్టం. మమకారమైనటువంటి అగ్ని అర్జునుడి యొక్క మనస్సును పట్టి పీడిస్తోంది.